అందరికీ నమస్కారం. అమ్మతో కన్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 4:30 అలా టైంలో తీసిన వీడియో అనమాట ఇది. ఆ టైంలో కన్నయ్య అయితే లేచాడు. ఇంకేమైనా తినడానికి ఇవ్వాలని మకానా అయితే కొంచెం రోస్ట్ అయితే చేసి ఇచ్చాను. నేను పని చేసుకోవాలంటే కన్నయ్యకి ఏదో ఒకటి తినడానికి అయితే ఉండాలి. అందుకే ఏదో ఒకటి ఇచ్చి కొంచెం సేపు వరకు అయితే ఆడిపించాను. ఆ తర్వాత బయట ఊకి ముగ్గు వేసిన తర్వాత ఇంట్లోకైతే వచ్చి ఇక్కడ వంట అయితే చేస్తున్నాను. ఈరోజు వంట వచ్చేసి శామగడ్డ చారు. మీలో శామగడ్డ చారు ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మా అందరికి ఇష్టమైన వంటకం అనమాట ఈ శామగడ్డ చారు. మేమైతే వీక్లీ ఒక్కసారైనా కంపల్సరీ అయితే తింటాము. నేను మార్కెట్కి వెళ్తే అయితే కంపల్సరీ శామగడ్డ అయితే తీసుకుంటాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏ కూర వండినా నాకు అయితే అస్సలు తినబుద్ధి కాదు. కానీ శామగడ్డ చారు చేసుకుంటే మాత్రం మంచిగా 3 పూటలు అయితే తింటాము అందరం. మీలో చాలామందికి ఎలా చేయాలో తెలుసు, కానీ కొంతమందికి తెలియదు కదా. ఎవరికైనా తెలియకపోతే చూసి నేర్చుకుంటారని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే శామగడ్డలు అయితే కుక్కర్లో తీసుకోండి. ఒకవేళ అవి శామగడ్డలు ఏమైనా మట్టిలా ఉంటే ఒకసారి కడిగేయండి. తర్వాత శామగడ్డలు మునిగేంత వరకు వాటర్ అయితే ఫిల్ చేయండి. కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మరీ హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, సరిగ్గా ఉడకవన్నమాట. 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఆ తర్వాత కొంచెంసేపు అయితే పక్కకు పెట్టండి, కుక్కర్లో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిపోయే వరకు. ఆ తర్వాత దాంట్లో ఉన్న వేడి నీళ్ళు అయితే వంపేసి కొంచెం నార్మల్ వాటర్ అయితే పట్టి పెట్టండి. కొంచెం శామగడ్డలు అనేవి చల్లగా అవుతాయి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనకి ఆ పొట్టు తీయడానికి రాదు కాబట్టి కొంచెం చల్లగా అయితే పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది. శామగడ్డలు అనేవి పెద్దగా ఉంటాయి కదా, ఇలా అయితే కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది, మంచిగా ఉడుకుతాయి కూడా. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని సరిపడా నూనె వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు అయితే వేయండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి, ఒకటి చాలు. కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి. కావాలనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు అప్పటికప్పుడు టైం లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా చాలా బాగుంటుంది ఈ చారు మాత్రం. మీరు అల్లం వేసుకుంటే మంచిగా ఫ్రై అయిన తర్వాతనే శామగడ్డలు అయితే వేయండి. అవి కలిపేటప్పుడు నెమ్మదిగా కలపండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి. మరీ గట్టి కలిపితే మరీ మెత్తబడిపోతే చాలా బాగుండవు, పీసెస్ అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. అందుకే మంచిగా కలపండి. ఆ తర్వాత మూత అయితే పెట్టి కొంచెంసేపు అయితే ఫ్రై అవ్వనివ్వండి. 2 నుంచి 3 మినిట్స్ వరకు అయితే చాలు ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక టమాటో అయితే కట్ చేసి వేయండి. టమాటో మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు మీకు సరిపడా అయితే వేసుకోండి. ఒకవేళ మీరు ఆనియన్స్ వేసినప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటే కారం కొంచెం తక్కువ చేయండి. ఒకవేళ పచ్చిమిర్చి వేయకపోతే నార్మల్గా వేసుకోండి చాలు. ఈ చారు మరీ స్పైసీగా ఉంటే కూడా అంత బాగుండదు, నార్మల్గా ఉండాలి, చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా ఉంటేనే, కారంగా ఉంటే కూడా అంత మంచిగా అనిపించదు. ఉప్పు కారం వేసిన తర్వాత చిన్న మంటతో మగ్గనివ్వండి. మంచి కారం ఉప్పు పట్టుకోవాలన్నమాట ఆ పీస్లకి. ఇప్పుడు మనం కలిపేటప్పుడు శామగడ్డలు కొంచెం మెత్త గుజ్జులా అనిపిస్తాయి, కానీ అలా ఏం కావు. కొంచెం నార్మల్గా కలిపేయండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే చాలు ఈ చారుకి. మీరు కుక్కర్కి పెడతారు కదా శామగడ్డలు, అప్పుడే నానబెట్టుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మంచిగా నానతాయి చింతపండు అనేది. చింతపండు పులుసు వేసేసరికి శామగడ్డలు చూసారా, గుజ్జు లేకుండా నార్మల్గా ఉన్నాయి. అలానే ఉంటుంది. అలా అని మరీ మెత్తగా అయితే చేయకండి. మీకు తగినంత పులుసు అయితే వేసుకొని టేస్ట్ అయితే చూడండి. కావాలంటే ఇంకా పుల్లగా ఉంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీడియం సైజులో పెట్టి కొంచెం సేపు అయితే మరగనివ్వండి. ఆ మరిగే టైంలో శనగపిండి ఉంటుంది కదా, అది కొంచెం వాటర్లో కలిపి పొయ్యండి. మరిగేటప్పుడు ఇలా చిక్కగా ఉంటుందన్నమాట. వద్దు పల్సగా కావాలంటే శనగపిండి కలపాల్సిన అవసరం ఏం లేదు. లాస్ట్ కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి, కానీ నాకు కొత్తిమీర వేయకపోతే నచ్చుతుంది అనమాట, ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. వంట పని అయితే అయిపోయింది. ఇక్కడ నేనైతే జ్యూస్ చేస్తున్నాను. జ్యూస్తో పాటు ఇక్కడ సబ్జా గింజలు అయితే నానబెట్టాను. మార్నింగే లేచాను కదా, కొంచెం బాటిల్లో వేసుకొని తాగొచ్చు, లేకపోతే జ్యూస్లో అయినా అవసరం వస్తుందని, ఎండాకాలం కదా ముందే అని నానబెట్టాను. ఇక్కడ నా పనిలో నేను బిజీగా ఉంటే కన్నయ్య పనిలో కన్నయ్య బిజీగా ఉన్నాడు. దొరికిందే ఛాన్స్ అని తింటున్నాడు అనమాట ఓట్స్ ఉంటే. చేతిలో నుంచి లాగే గ్యాప్లో ఇంకా పారబోసాడనమాట కింద. అదే కన్నయ్య స్పెషాలిటీ. ఎలా అయినా తినేది ఇల్లంతా పోయాలి అని డిసైడ్ అవుతాడు. నాకు టైం ఉన్నప్పుడే చేసుకుంటా అనమాట జ్యూస్ అనేటిది. లేకపోతే ఎప్పుడైనా తాగాలనిపిస్తే కూడా చేసుకుంటా. డైలీ ఫాలో అవుదాం అనుకుంటున్నా కానీ అసలు గుర్తుండట్లేదు నాకు చేసుకోవాలి తాగాలి అని.
మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి మంచి హెల్తీ జ్యూస్ తాగితే మాత్రం రోజంతా చాలా మంచిగా అనిపిస్తది. కొంచెం ఎనర్జీలాగా ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి తాగుతాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది నచ్చకపోవచ్చు. కానీ మీరు డైలీ ట్రై చేయండి. చాలా మంచిగుంటుంది. ఒక్కసారి ఇలా మంచిగా హెల్తీగా జ్యూస్ చేసుకోవాలని అలవాటయిందనుకోండి చాలా మంచిది. మన బాడీకి ఇంకా మన స్కిన్ గ్లోకి గూడా చాలా అవసరం. వంట పనంతా అయిపోయేసరికి కిచెనయితే ఇలా ఉంది. అక్కడ వంట పని సామాన్ల కన్నా కన్నయ్య సామాన్లు ఎక్కువున్నాయి. అంటే కన్నయ్య నన్ను డిస్టర్బ్ చేయొద్దని పట్టుగర, లేకపోతే ఏదో ఒకటి ఆడుకోవడానికిచ్చాను. ఇక్కడ చూసారా ఇదెలా ఉందో? నేను పట్టుగరతోని గిన్నెను పట్టుకోవడం చూసాడు కన్నయ్య. ఆ తర్వాత నాకు గిన్నె కావాలని ఏడుపు. ఆ పట్టుగర పట్టుకోవడానికి రాట్లేదు అని నేనే కవర్ కట్టి ఇచ్చాననమాట ఇగ ఆడుకుంటాడేమో అని. కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేశాక ఇక్కడ చూడండి కన్నయ్య ఏం చేస్తున్నాడో బొమ్మలన్నీ సెల్ఫ్ దగ్గర తీసుకొచ్చి మరి అన్నీ కింద పడేస్తున్నాడు. ఒక్క బొమ్మ కోసం అవన్నీ కింద పడేసాడనమాట ఇప్పుడు. ఇదండి ఈరోజుటి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను కుకింగ్ గురించి. ఎప్పుడు మోటివేషనలే కాకుండా కొంచెం మా లైఫ్ స్టైల్, కుకింగ్ గురించి కూడా షేర్ చేశాను. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.